పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. బిడ్డరా, ఒక మాట. బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గూర్చి పోలికలు రాయబడ్డాయి. బైబిల్లో సంఘాన్ని దేవుడు కొన్ని పోలికలతో పోల్చాడు. వధువుతో పోల్చాడు దేవుడు సంఘాన్ని. బైబిల్లో వధువు అంటే ఎవరన్నా పెళ్లి చేసుకోబోతున్నప్పుడు అమ్మాయి, ప్రదానం చేసుకున్న అమ్మాయిని వధువు అంటారు అనమాట. ఇక పెళ్లికి సిద్ధపడుతున్నప్పుడు అమ్మాయిని వధువు అంటారు. సంఘాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు వధువుతో పోల్చాడు ఒక దగ్గర. ఇంకా మనం ముందుకెళితే సంఘాన్ని పరమగీతాల గ్రంథంలో షూలమ్మీతి అనే స్త్రీతో పోల్చాడు దేవుడు. ఆమె కూడా కన్యే, వివాహం కోసం ఎదురు చూస్తుంది. షూలమ్మీతి అనే వధువుతో కన్యతో పోల్చాడు దేవుడు పరమగీతాల గ్రంథంలో. ఇలా చూసుకుంటే వెళితే సంఘాన్ని గురించి అనేక పోలికలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు దేవుడు మనకి ఏమి నేర్పించాలని కోరుకుంటున్నాడంటే, సంఘం యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంది. యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తము కార్చి ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఆ రక్తములో కడగబడిన వారందరూ సంఘంగా ఏర్పాటు అవుతున్నారు. మనందరం కూడా ఆ రక్తంలో కడగబడ్డాం, యేసు రక్తంలో పరిశుద్ధపరచబడ్డాం, మన పాపాలు కడుక్కున్నాం, విమోచించబడ్డాం. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి మన నీతిమంతులమై సంఘములో చేర్చబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘములో మొట్టమొదటి విశ్వాసం ఎవరో తెలుసా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు శిష్యుల్ని అడిగాడు ఈ మాట. నేను ఎవరని ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు? నన్ను గూర్చి ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు శిష్యులారా అని అడిగితే వారు ఏం చెప్పారంటే, అయ్యా, కొంతమంది నిన్ను బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ఒక ప్రవక్త అనుకుంటున్నారయ్యా, కొందరు బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా. సరే, కానీ మీరేమనుకుంటున్నారు నా గురించి? వెంటనే పేతురు ఏమన్నాడంటే, అయ్యా, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువి అని అన్నాడు. ఎప్పుడైతే మరి పేతురు గారు హృదయపూర్వకంగా యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడో, వెంటనే పేతురు గారు సంఘంలో మొట్టమొదటి విశ్వాసిగా చేర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి రక్తం కార్చక ముందే పేతురు గారు లైన్లోకి వచ్చేసాడు, సంఘం లెక్కలోకి వచ్చేసాడు అనమాట. తర్వాత యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టి ఆయన చనిపోయి ఆయన రక్తంలో కడగబడి ఆయన పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ నామములో విశ్వసించి, యేసు నామమందు విశ్వసించి, యేసు రక్తములో కడగబడి యేసయ్యని ప్రభువుగా అంగీకరించిన ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత ఇక యేసు నామం ముందు విశ్వసించే ప్రతి ఒక్కరూ, బాప్తిస్మం తీసుకునే ప్రతి ఒక్కరూ క్రైస్తవ లెక్కలో చేర్చబడుతున్నారు. ఈ విధముగా యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పాపక్షమాపణ పొంది దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించి ఆయన సన్నిధానానికి చేరువస్తున్న ప్రతి వ్యక్తి దేవుని సంఘములో సభ్యులుగా మారుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లెక్కన చూస్తే భూమి మీద కోటాను కోట్ల మంది సంఘస్థులు, దేవుని బిడ్డలు ఇప్పుడు భూమి మీద ఉన్నారు. భూమి మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ప్రతి దేశంలో యేసును విశ్వసిస్తున్న బిడ్డలు, యేసుని దేవునిగా కలిగి ఉన్నవాళ్ళు, క్రైస్తవ్యంలో చేరిన వాళ్ళు, క్రీస్తును అనుసరించే వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు. భూమి మీద మెజారిటీ యేసు రక్తంలో కడగబడిన సంఘం. భూమి మీద మెజారిటీ ఇప్పుడు ఎవరున్నారంటే క్రైస్తవులు మాత్రమే మెజారిటీగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు పిలాతుతో ఏమన్నాడంటే, పిలాతుతో తమ్ముళ్ళారు వింటున్నారా? పిలాతుతో ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నాది ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన రాజ్యం, నా రాజ్యం. నువ్వు యూదుల రాజువా అని అడిగితే, రాజునే కానీ నేను ఈ లోకానికి సంబంధించిన రాజుని కాదు, నా రాజ్యం వేరు. అదే రాజ్యమో తెలుసా? మనిషి సహాయము లేకుండా, చేతి సహాయము లేకుండా రివ్వున గాల్లో ఎగురుకుంటా వచ్చే నెబుకద్నెజర్ కళలో కనబడిన ప్రతిమ యొక్క కాళ్ళ మీద పడింది ఆ రాయి. నెబుకద్నెజర్ ప్రతిమ యొక్క కాళ్ళ మీద పడితే ఆ కాళ్ళ మీద పడిన ఆ రాయి దెబ్బకి మరి ఆ ప్రతిమ పేక మెడల పగిలిపోయింది, దుమ్ము ధూళైపోయింది. అలా పగిలిపోయి కింద పడి ఏమండి గాలికి కొట్టుకుని ఎగిరిపోయిందంట. అసలు ఆ ప్రతిమే ఇక్కడేమో నెబుకద్నెజర్ ప్రతిమలో ఇదేమో బంగారం, ఇదేమో వెండి, ఇదేమో ఇత్తడి, ఇదేమో ఇనుము, ఇదేమో లాస్ట్ కిందకు వచ్చేసరికి మట్టి ఇనుము కలిసి
అసలు ప్రతిమ పూర్తి కొట్టివేయబడ్డాయి. గాలి వాటిని కొంచిపోయింది ఆ దుమ్ముని. అంటే బబులోను రాజ్యం, బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలోనే మన ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి, చిన్న రాయి, ఆ రాయి ప్రతిమను పగలగొట్టి పొడి చేసి చూస్తూ ఉండగానే ఆ రాయి భూతలమంత పర్వతం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహా పెద్ద పర్వతం అయిపోయింది ఆ చిన్న రాయి. ఆ మహా పెద్ద పర్వతంలాగా మారిన ఆ రాయే ఈరోజు మనము మాట్లాడుకుంటున్న దేవుని సంఘం. ఆమె చెప్పండి గట్టిగా, దేవుని సంఘం. రోమా సామ్రాజ్యాన్ని ఒక పేరుతో పిలిచేవాళ్ళు, రవి అస్తమించని రోమా సామ్రాజ్యం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా రవి అస్తమించని సామ్రాజ్యం అని పిలిచేవాళ్ళు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని ఎందుకన్నారంటే, ఈ భూమి మీద భారతదేశంలో రాత్రి అనుకో, అమెరికాలో పగులు, రష్యాలో పగులు అనుకో, ఈ పక్క ఆస్ట్రేలియాలో రాత్రి. అంటే వాళ్ళు అన్ని దేశాలని పరిపాలించారు కాబట్టి వారి ఎక్కడో ఒక దగ్గర ప్రతి పూట ఏదో ఒక దేశంలో సూర్యుడు ఉదయిస్తూ ఉండేవాడు. ఇక్కడ చీకటి, అమెరికాలో వెలుగు కదా, అమెరికా వాళ్ళు పరిపాలిస్తున్నారు. రష్యాలో చీకటి, ఆస్ట్రేలియాలో పగులు కదా, ఆస్ట్రేలియాలో పరిపాలిస్తున్నారు. కనుక వాళ్ళు పరిపాలించే దేశంలో సూర్యుడు ఎక్కడ అస్తమించట్లేదు కాబట్టి ఆ పేరుతో పిలిచేవాళ్ళు. రోమా సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సూర్యుడు అస్తమించని రాజ్యం అని పిలిస్తే, ఈరోజు ఈ మహాపర్వతంగా మారిన ఈ రాజ్యాన్ని ఏమని పిలవాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డ, సంఘం ఈరోజు గొప్ప సామ్రాజ్యం అయిపోయింది. దేవుని రాజ్యం గొప్ప సామ్రాజ్యం అయిపోయింది. చిన్న రాయిగా ఒక్కడగా వచ్చాడు ఈ భూమి మీదకి. సామ్రాజ్యాలను చితగొట్టి పగలగొట్టి పొడి చేసి అవతల పడేసి సింహాసనాలు తలకిందులు చేసి ధూళిగా మార్చి చిన్న రాయి మహాభూతలమంత పర్వతం అయిపోయింది. అదే దేవుని రాజ్యం, అదే దేవుని సంఘం. ఆ సంఘంలో నీవు నేను సభ్యులమే. ఈరోజు యేసును ఆరాధిస్తున్న బిడ్డలతో ప్రపంచమంతా నిండిపోయింది యేసు నామములో. గట్టిగా అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, ఇది సంఘాన్ని గురించిన చిన్న అవగాహన. అయితే పరమగీతాల గ్రంథం దగ్గరికి వెళదాం. మనం ఇప్పుడు పరమగీతాల గ్రంథం దగ్గరికి వెళదాం. ఆ సంఘాన్ని గురించి దేవుడు ఏమని రాయించాడంటే, ఇక్కడ సంఘాన్ని మొట్టమొదట షూలమ్మీతితో పోలుస్తాడు దేవుడు. షూలమ్మీతి అంటే ఒక ఆడపిల్ల పేరు అనమాట. పరమగీతాల గ్రంథంలో షూలమ్మీతి గురించి రాయబడి ఉంటుంది. ప్రియుడైన సొలొమోను గారి గురించి రాయబడి ఉంటుంది. పరమగీతాల గ్రంథం అంటే ప్రేమలేఖ నర్థం, పాటలకే పాట, పరలోక పాట, సాంగ్ ఆఫ్ సాల్మన్ అంటారు. పరలోక పాట అన్నమాట ఇది. సొలొమోను గారికి షూలమ్మీతికి మధ్య ప్రేమలేఖలాగా రాస్తారు దాని కావ్యం. నా మాట అర్థం చేసుకోండి తమ్ముళ్ళరా, నా మాట అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు సంఘాన్ని గురించి కొన్ని వివరాలు మనకు చెప్పాలని కోరుకుంటున్నాడు. సంఘాన్ని గురించి దేవుడు మనకు నేర్పించాలి. దేవుని సంఘంలో మనం అందరం వ్యక్తులమే. దేవుని సంఘంలో మనందరము దీవెనక్క మైకి ఇమ్మంట, దీవెనక్క మాట్లాడు, త్వరగా మాట్లాడక. ఎక్కడ చెప్పారన్నా? సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. పరమగీతాల గ్రంథంలో సంఘం షూలమ్మీతికి పోల్చబడింది. షూలమ్మీతి అంటే ఒక స్త్రీ అని చెప్పాను కదా, పెళ్ళి కాని కన్య. ఈమె అక్కడ రాస్తే మనము ఎండ తగిలినది గొర్రెలు మేపుకుంటుందంట. అన్న ఏం మేపుకుంటుంది? గొర్రెలు మేపుకునే ఆమె, గొర్రెలు మేపే స్త్రీ అంట. ఇప్పుడు సొలొమోను గారికి భార్యలు ఎంతమంది అన్న? 1000 మంది, 700 మంది భార్యలు, 300 ఉపపత్నులు, లెక్క కూడా లేదు. ఇంతమంది ఉంటే ఈ మనిషికి మళ్ళీ ఎవరి మీద కనబడింది? గొర్రెలు కాసుకునే మనిషి వదలటంలే. లాస్ట్కి గొర్రెలు కాసుకుంటున్న స్త్రీ ఆమె ఎక్కడో షట్టర్లో, పుట్టల్లో, కొండల్లో గొర్రెలు మేపుకుంటుంటే ఆ ఎండకి ఆమె నల్లగా అయిపోయిందంట. షూలమ్మీతి నల్లనిది అని రాయబడింది బైబిల్లో. ఎండ తగిలి నల్లనిదిగా మారిపోయింది. ఈ నల్లగా ఉన్న ఈమెని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ప్రేమలో పడ్డాడు. సార్, ఆయన ఎవరో ప్రేమలో పడితే మాకెందుకు చెప్తున్నావు ఈరోజు? నువ్వు మాకు అవసరమా? గొర్రెలు కాసుకునే వాళ్ళందరూ ప్రేమలో పడ్డాయి ఆ లెక్కకి మాకు చెప్పి మాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు? నువ్వు మాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు అని ఆగండి.
పరమగీతాల గ్రంథాన్ని బైబిల్లో చేర్చాడంటే మనం అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక మంచి ఆత్మ సంబంధమైన గుణాలు దాగున్నాయి ఇక్కడ. దేవుని బిడ్డ, నేను మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, దేవుడు సంఘాన్ని షూలమ్మితితో పోల్చాడు. ఇక్కడ పరమగీతాల గ్రంథంలో కనబడుతున్న షూలమ్మితి, నల్లగా ఉన్న ఆడపిల్ల ఎవరో తెలుసా? నీవు నేనే. షూలమ్మితికి నువ్వు నేను సాదృశ్యం. మన ప్రేమలో పడిన ప్రియుడెవరు? ఇప్పుడు చెప్పండి. మన ప్రేమలో పడ్డ ప్రియుడెవరు? యేసయ్య. సొలొమోను ఎవరికి సాదృశ్యం? ప్రేమరాజు యేసయ్యకి సాదృశ్యం. యేసయ్యకి సరేలే, సొలొమోను గారికి 1000 మంది భార్యలు ఉన్నట్టు యేసయ్యకి ఇప్పుడు మనకంటే అందమైన వాళ్ళు లేరా? అంటే మీరు భార్యలు లెక్కలు తీసుకోబాకండి. ఇది ఈ సంబంధం వదిలేయండి. ఇంకా సొలొమోను గారికి 1000 మంది భార్యలు ఉన్నారు. ఇంతమంది 1000 మంది భార్యలు పెట్టుకొని మళ్ళీ ఈ మనిషిని దొరుకున్నట్టు యేసు ప్రభుకి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనకంటే అందచందాలు ఉన్నవాళ్ళు లేరా? జ్ఞానవంతులు లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? ఆయన ఒక్క చిటికేస్తే ఆయన కొరకు జీవితాన్ని అర్పించగలిగిన మహాభాగ్యవంతులు లేరా భూమి మీద? ఇంతమంది ఉంటే వాళ్ళందరూ వదిలిపెట్టి నల్లటోళ్ళ దగ్గరకు వచ్చాడేంది? నల్లని దాని దగ్గర పోయి గొర్రెలు మేపుకుని దాన్ని ప్రేమిస్తున్నాడు. పోయి ఎంత వర్ణన, ఎంత ప్రేమ! ఒకసారి అర్థం చేసుకోండి తల్లే, మన ప్రభు అయిన యేసయ్యకి నీ మీద ఎంత ప్రేమ చూడు. నీకంటే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నీకంటే జ్ఞానవంతులు ఎందరో ఉన్నారు. వాళ్ళకి కానీ సేవ చేయమని కానీ దేవుడు చెప్పాడా? అసలు ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తారంతే. ప్రతి భాష మాట్లాడతారు. ఒక్కొక్క వ్యక్తి 10 భాషలు మాట్లాడే ఉన్నారు భూమి మీద, 20 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలితే రాష్ట్రాలు కాల్చేస్తారంతే దేవుని కోసం. అంత బలమైన ఘనమైన చదువురులు, ఎంతో ఉన్నతమైన వాళ్ళని, ధనవంతుల్ని పక్కన పడేసి గొర్రెలు కాసుకునే నీ దగ్గర నా దగ్గరకు వస్తే మనం ఏమైనా తెల్లగొన్నామా? ఎట్టున్నాం చెప్పండి? నల్లగా ఉన్నాం. ఎండ తగిలి మనకు నల్లగా అయిపోయాం. ఈ ఎండ తగిలి నల్లగా ఉన్న మన దగ్గరకు వచ్చి మన ప్రేమలో పడ్డాడంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి, షూలమ్మితి ఏ రంగులో ఉంది? తెల్లగా ఉందా? నల్లగా ఉందా? నల్లగా ఉంది. ఆఫ్రికా దేశానికి చెందిన స్త్రీగా చెప్తారన్నమాట ఆమెని. ఆఫ్రికా ఉండేవాళ్ళు, ఆఫ్రికా దేశం ఉంది. ఆఫ్రికా దేశంలో సూర్యుడు కిరణాలు వాళ్ళకి దగ్గరగా పడతాయి, నేరుగా పడతాయి వాళ్ళ మీద. కాబట్టి ఆ ఎండను బట్టి వాళ్ళ చర్మం నల్లగా, ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఎందుకు అయిపోతారంటే సూర్యకిరణాలు దగ్గరగా, భూమధ్య దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆ ఎండ కిరణాలకి వాళ్ళు నల్లగా అయిపోతారు. ఆఫ్రికాలో తెల్లవాళ్ళు ఉండరు, అసలు ఇంకా ఉన్నా కూడా నల్లగా అయిపోతారు అంత రాబోయే రోజుల్లో, అంత దగ్గరగా. కాబట్టి నల్లగా ఉంటారని షూలమ్మితిని ఆఫ్రికా మనిషిని చేసేసారు కొంతమంది. సరే అట్టే అనుకుందాం. ఏదేమైనా నల్లని మనిషి ప్రేమలో పడ్డాడా లేదా? అది కావాల్సింది ఇప్పుడు. బంధమన్నా నాకు నీ డౌట్ అర్థం కావట్లా. చెప్పు. ఆఫ్రికా దేశంలో ఉండే మనిషిని కొందరు అంటారు షూలమ్మితి అంటే. ఓకే, చెప్పన్నా. అన్న నాకు నిలబడాలని చెప్పి ఆఫ్రికా కన్నా చీకటి ఖండం, ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని అంటారన్న. ఎందుకు అంటారంటే, ఎందుకు ఆఫ్రికాని చీకటి ఖండం అని పిలిచారంటే, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించే రోజుల్లో మన భారతదేశం కూడా వచ్చి మనల్ని పరిపాలించారు కదా. కాస్తో కూస్తో రాజులు, కాస్త ధనవంతులు, విలువైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, వీళ్ళందరూ కొంచెం జ్ఞానవంతులే కదా, బాగా చదువుకోవాలి కదా. ఇట్లాంటి జ్ఞానవంతులు అసలు ఆఫ్రికా ఖండంలో ఒక్కరు కూడా లేరు ఆ రోజుల్లో. అంత మోటుతనం, అంత అడవి తెగలు, ఆటవిక తెగలు, ఇట్లా జ్ఞానము లేని, అసలు ప్రపంచంతో సంబంధం లేనంత పేదరికంలో, దారిద్ర్యంలో, అడవుల్లో బ్రతికే వాళ్ళుగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు అసలు వెలుగే వాళ్ళకి తెలియదు, లోకంతో వాళ్ళకి పరిచయమే లేదు, అలా ఉండేవాళ్ళు. అలా వాళ్ళు అంటే నాగరికత తెలియకుండా, నాగరికత పరిచయం లేకుండా, చదువు సంధ్యలు లేకుండా, జ్ఞానం లేకుండా, సరైన బట్టలు కూడా లేకుండా ఆ ప్రాంతంలో మరి వాళ్ళు అలా జీవించేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అసలు బయటి ప్రపంచాలతో సంబంధమే లేకుండా బతికేవాళ్ళు. కాబట్టి అది చీకటి ఖండం, వెలుగు లేని ఖండం, జ్ఞానం లేని ఖండం అన్న. చీకటి అని అంటే వెలుగు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదనమాట. వాళ్ళకి పూర్తిగా అజ్ఞానంలో ఉండేవాళ్ళు. అందుకని దాన్ని అలా చీకటి ఖండం పిలిచారు. ఆ చీకటి ఖండాన్ని వెలుగుతో నింపిన మనిషి ఎవరో తెలుసా? మన ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. మొట్టమొదటగా మిషనరీ దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ ప్రాంతంలో వ్యాపారం చేయడానికి సముద్ర మార్గాన్ని, లేదా ఒక పడవల్లో వెళ్ళి ఆఫ్రికా ఈ చివరి నుంచి ఆ చివరికి సముద్రంలో వచ్చి, సముద్రం కాడి నుంచి ఆఫ్రికా మధ్యలో కాలువలో వెళ్ళి ఆఫ్రికా అంతా వ్యాపారం చేయడానికి మార్గాన్ని కనుగొన్నాడు అనమాట. బోట్లు వెళ్ళే మార్గాన్ని కనుగొన్నాడు, సువార్త ప్రకటించాడు. ఆయన ద్వారా అనేక మంది ఫారినర్స్ ఆ ప్రాంతాలకు వచ్చి వ్యాపారాలు పెట్టి
అనేక స్కూళ్ళు కట్టి అక్కడి నుంచి ఆ ఖండానికి వెలుగు వచ్చేసింది పూర్తిగా. ఇప్పుడు మనకంటే బాగానే ఉంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పటికి కూడా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో భయంకరమైన పేదరికం. సోమాలియా ఉంది కదా, సోమాలియా ఆఫ్రికా ఖండంలో సోమాలియా దేశం ఒకటి. ఈ సోమాలియా దేశంలో ఇప్పటికి కూడా ఒక్క రొట్టె ఇస్తానంటే చంపేస్తారటన్నా. రొట్టె మనం చపాతి చేసుకుంటాం కదా, ఒక చపాతి మీకు ఇస్తాను అతను చంపేయండి, చంపేస్తా అంటే రొట్టె కూడా దొరకనంత పేదరికంలో బిడ్డలు అక్కడ ఉన్నారు. అందుకే మీరు గూగుల్లో కూడా చూడండి, ఎముకలు ఎండిపోయిన పిల్లలు కనపడతారు అక్కడ. నల్లగా ఎముకలు ఎండిపోయేసి పిల్లలు, సన్నగా బక్క. మన భారతదేశంలో కూడా అంత పేదరికం లేదు. ఇప్పటికి కూడా ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో భయంకరమైన పేదరికం. ద పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అని కొన్ని సినిమా పేరు కూడా వచ్చాయి. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అంటే ఈ ఆఫ్రికా దేశస్తులే సముద్ర దొంగలుగా అవతారం ఎత్తారనమాట. పేదరికాన్ని బట్టి షిప్పులు దొంగతనం చేసుకొని అటువంటి కరుడుగట్టిన పేదరికంతో నిన్న చీకటితో నిన్న ఖండానికి బైబిలు వెలుగునిచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయ. యేసు పేరు ఎక్కడ వినబడిందో అక్కడ వెలుగే. నా మాట వెల్లడి ఒకటి తోడనే ఏం కలిగింది? వెలుగు. ఆఫ్రికా ఖండానికి వెలుగును తీసుకెళ్లిన మహనీయుడి పేరు దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఆయనకి 2 సమాధులు అన్న. ఎన్ని సమాధులు? 2 సమాధులు. ఎట్లా పాస్టర్ గారు అంటే ఆయన జీవితాంత సేవ చేశాడు. ఆయన ఒక పక్క మార్గం కనుకుంటా ఉన్నాడు, ఒక పక్క సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత సేవ చేసినా మనుషులు రక్షించబడాల, ఒక్కరు కూడా రక్షించబడాల. ఎంత చెప్పినా ఎవరు మారు మనసు పొందాలి. 10 మంది కూడా మారు మనసు పొందలేదండి చివరిదాకా. ఆ బాధ చూడండి, 10 మంది కూడా మారు మనసు పొందాల. అంటే ఎందుకు మారు మనసు పొందలేదంటే ఈయన పొద్దున లేస్తే మార్గం కనుగొనాలి, బోట్లు వెళ్ళాలి, బోట్లు వెళితే ఇక్కడ వ్యాపారం జరగద్ది, వ్యాపారం జరిగితే ఈ బిడ్డలు బాగుపడతారు అని ముందు నేను చచ్చిపోయే లోపల మార్గం కనుగొనాలని ఆయన సేవా జీవితంలో 30-40 సంవత్సరాలు బోటుల్లో ప్రయాణంగా జరిపోయింది. పాపం సేవ చేయలేదు ఆయన, కానీ కొంతవరకు పరిచయం చేశాడు. ఎవరు మారలా. ఆయన లాస్ట్కి చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆయన శవం కావాలని అమెరికా వాళ్ళు ఆయన బాడీ మాకు ఇచ్చేయండి, మేము మా దేశంలో సమాధి చేయాలి, ఆఫ్రికా ఖండం కోసం కష్టపడ్డాడని అమెరికా వాళ్ళు, లేదు మా కోసం కష్టపడ్డాడు మాకని ఆఫ్రికా వాళ్ళు. ఇలా మొత్తం 2 ప్రభుత్వాలు మాట్లాడుకొని దైవజనుడి యొక్క గుండె ఆపరేషన్ చేసి లోపలికి తీసి ఆయన గుండెని మాత్రం ఆఫ్రికాలో పాతి పెట్టుకున్నారు, శరీరాన్ని అమెరికా పంపించారన్న. అంత గొప్ప దైవజనుడు, బాగా కష్టపడ్డాడు. నల్లగా ఉందని లేక అందరూ ఆఫ్రికా దేశ భాగం అనుకుంటున్నారు అనమాట. అక్కడ వచ్చింది ఈ మాట అంతా అన్న డౌట్ అదనమాట. డౌట్ క్లియర్ అయింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, మొత్తం మీద షోలమీతి ఏ రంగులో ఉంది? ఇప్పుడు సొలొమోను గారు నల్లగా ఉన్నా కూడా ప్రేమించాడు. సొలొమోను ఎవరు సాదృశ్యం? మన యేసయ్యకి సాదృశ్యం. యేసయ్య తెల్లటోళ్ళనే ప్రేమించాడు, నల్లటోళ్ళని కూడా ప్రేమిస్తాడు. నల్లగా ఎందుకు మారిపోతాం మనం అంటే, సంఘములో ఉన్న నీవు నేను, శూలం మీదిగా పిలువబడుతున్న నీవు నేను నల్లగా ఎప్పుడు మారతామంటే మనకు ఎండ తగలాలా. ఎండకు ఎండితే మనం నల్లగైపోతాం. మనం ఏసీ రూమ్లో కూర్చొని నల్లగా అవలేం. ఎండ తగిలింది కాబట్టి ఆమె ఎండింది తగిలింది. ఏం మేపుతుంది? గొర్రెలు మేపుతుంది. గొర్రెలు మేపింది కాబట్టి ఎండ తగిలింది. అంటే ఎండ తగిలి నల్లగా అయిపోయిన వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. ఎండ తగలడం అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు శ్రమలు సహించటం. ఆమె నన్ను గట్టిగా. ఎండ అంటే శ్రమ, ఎండ అంటే అవమానం, ఎండ అంటే మన మీద ఎగిసి వస్తున్న కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు, దేవుని కొరకైన హింసలు, యేసుని నమ్ముకున్నందుకు మన వాళ్ళు మనల్ని పెట్టే శ్రమలు, యేసైని ఆశ్రయించినందుకు మన ఊరు వాళ్ళు మనకు పెట్టే శ్రమలు, భర్త పెట్టే శ్రమ, భార్య పెట్టే శ్రమ, రోగాలు ఒక పక్క, అవమానాలు ఒక పక్క, నిందలు ఒక పక్క. ఈ విధంగా యేసు నామము కొరకు నువ్వు పడుతున్న శ్రమలను బట్టి ఆ శ్రమలనే ఎండ వల్ల నలిగి 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 నల్లగా అయిపోతే, నల్లగా మారిపోయిన నీ దగ్గరికి ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నా కూడా, 1000 మంది, 1000 మంది, 100 మంది ఉపపత్నులు రాణులు ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ ఈ నల్లని దానికి దగ్గరకు వచ్చి ఈ నల్లని దానిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. 1000 మంది భార్యలు అంటే మీకు చెప్పాను కదా, ఎంతో జ్ఞానవంతులు భూమి మీద ఆయనకున్నారు. ఒక్క మాట చెబితే దేశాలు చుట్టేస్తారంతే, అంత నమ్మకస్తులు ఆయనకున్నారు. ఆయన సేవ ఎప్పుడెప్పుడు చేద్దామా, పిలువు చేస్తా అన్నట్టు రెడీగా ఉన్నారు. మాట ప్రకటిస్తే చాలు. పౌలు గారి కంటే గొప్ప రోషం గల దైవజనులు, గొప్ప రోషం గల బిడ్డలు విశ్వాసంలో చాలామంది ఉన్నారు. మీకు విషయం తెలుసా? ఈరోజు రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో ఒక్కరిని దేవుడు పిలిచినా ఇశ్రాయేల్ పాస్టర్ కంటే కూడా గొప్ప సేవ చేస్తారు. మీరు ఆమె చెప్పండి గట్టిగా. అంత రోషంగా ఉన్నారు ఇక్కడ కొంతమంది. పిలుపు తర్వాత సంగతి సార్, ముందు మేము కాల్ చేస్తామంతే, ముందు మేము కాల్ చేస్తాం. హుషారులో అటు ఉన్నారు. ఇప్పుడు సీరియస్ అవ్వకండి అన్న మీద.
నువ్వు పిలిచిన ఈ పిలుపు తర్వాత సంగతి ఇంకా ఏం పిలిపోయింది దేవుడి కొరకు ఎట్టైనా అసలు కొంచెం సపోర్ట్ ఇస్తేనే పాస్టర్ సపోర్ట్ ఇస్తేనే మండిపోతున్నారండి మీరంతే. అసలు జానుపాలన్న స్తోత్రాలు చెప్పిస్తుంటే నేను ఆ బాత్రూంలో మొహం కడుక్కుంటా, స్తోత్ర ఈ బిడ్డలు అరుస్తున్నారు, ఏమని అనుకుంటారు, ఏంది జానుపాలన్న ఇంకా చెప్తున్నాడు స్తోత్రం అనుకుంటున్నారా? అంతే, ఆ మంట అట్టే ఉంటుంది. దేవునికి మండించాలా, మండాలా, సంఘం మండాలా ఆశ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఒకవేళ పొరపాటున దేవుడు ఇక్కడ ఒక బిడ్డని పిలిస్తే ఇశ్రాయేల్ పాస్టర్ కంటే రెండింతల గొప్ప సేవ చేస్తారు. మీరు ఆమె చెప్పడం గట్టిగా అలా కోరుకోవాలి తమ్ముడా అన్నా, అలా ఉండాలి. మరి తప్పేం కాదు. మన దైవజనుడి కంటే రెండింతల సేవ చేయాలని కోరుకోవడం తప్పు కాదు, బైబిల్లోనే ఉంది. ఏలియా గారు ఎలీషాని అడిగాడు అన్నమాట. ఎలీషాని అడిగాడు, ఎలీషా ఇంత నమ్మకంగా నాకు సేవ పరిచయం చేశావు, ఏం కావాలి కోరుకో చెప్పు, దేవుడు నన్ను తీసుకోబోతున్నాడు, నన్ను అగ్ని రథాల మీద సుడిగాడులో నన్ను తీసుకెళ్ళిపోబోతున్నాడు, నా నుంచి నీకేం కావాలి, ఇంత నమ్మకంగా పరిచయం చేశా, ఏం కావాలి ఎలీషా అంటే, ఏమొద్దులే సార్, మీతో ఉండిందని చాలు సార్, మాకు మీలా ఉండింది చాలు సార్, మాకు ఇంకెంతకంటే ఏం లేదు అనాలి. మామూలుగా అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా, పాస్టర్ ఏమనుకున్నా నాకు ఎందుకని, అయ్యా ఏలియా గారు నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలా. ఆమె చెప్పండి గట్టిగా, నీ మీద ఉన్న ఆత్మ ఉంది కదా, అంతకు 2 ఆత్మ కావాలి నాకు అంటే నేను అర్థం తెలుసా, నీకంటే 2 సేవ చేసే కృప కావాలి నాకు అని. చూసారా, గురువు కంటే శిష్యుడు గొప్ప సేవ చేయాలని కోరుకోవడం తప్పులేదు. నువ్వేమన్నా మనిషి చేస్తున్నావు, దేవుడు చేస్తున్నావా? నువ్వు దేవుడు చేసేది కోరుకో, జానుపాలన్నా తిమోతిని కోరుకో. నేను చెప్తున్నా కదా, పిలిస్తే మండిచ్చేస్తారు మీరు. ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారు చెప్తున్నాను కదా, ఆయనకి 1000 మంది ఏం కర్మ, 2 లక్షల మంది భార్యలు ఉన్నారు. భార్యలు అంటే ప్రియమైన బిడ్డలని, ఆయన మాట వినేవాళ్ళని, భార్య ఎలా లోబడుతుందో అలా లోబడేవాళ్ళని, దేవుని చిత్తం చేసేవాళ్ళని, ఎందరో విలువైన బిడ్డలు ఆయనకున్నా వారందరినీ దాటి నల్లని దాని దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈ మనిషి నల్లగెందుకు అయిపోయింది, దేవుని కోసం కష్టాలు పడింది, దేవుని కోసం శ్రమలు పడింది, దేవుని కోసం హింసలు పడింది, ఊరోళ్ళ చేత తిట్టించుకుంది. ఈ మనిషి లేఖను ఒక పక్క తిట్టా, దీవుని ఒక పక్క తిట్టా, పెద్ద పరిగెత్తలేపి పెద్ద రాణులు అయ్యారు వీళ్ళు. ఊర్లో చర్చీలు పెట్టి ఎక్కడి నుంచో రౌడీలు తీసుకొని వచ్చి మా మీదకి మళ్ళించింది. ఏమనుకుంటుంది ఈ మనిషి, వీళ్ళిద్దరిని తరివేస్తే పోద్ది. ఈ మాటలు ఎవరి కోసం తిన్నారు వీళ్ళు, దేవుని కోసం తిన్నారు. ఆ మాటల వల్ల అసలు అన్నం ఉప్పు ఎంత వేస్తుందో తెలియలే మా దీవునక్కకి, కారం ఎంత వేస్తుందో తెలియలే. ఏంది దీవునక్క ఈ కారం, ఈ సాంబార్లో కారం ఏది, చికెన్లో కారం ఏదంటే, ఉండండి గారు నీకేం తెలుసు ఏ కారాలు ఉప్పులు, ఇప్పుడు ఎవరికి ఏం ఉప్పులు అయ్యారు ఇప్పుడు, చర్చీలు లేకుండా చేస్తారు. అసలు ఆ వారం 2 వారాల రోజులు అసలు దీవునక్కని లేక చూడలేకపోయాం మనం. బాధ, మంట, వేదన, ఏడుపు, ఏడిచి వాళ్ళిద్దరు ఎట్టయిపోయారు, తెల్లగారు నల్లగా అయిపోయారు. ఈ నల్లటి మనుషుల దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రేమలో పడ్డాడు ఇప్పుడు యేసయ్య. నేను చెప్తున్నా, యేసయ్య కోసం కష్టపడే బిడ్డలనే ప్రేమిస్తాడు ఆయన, యేసయ్య కొరకు మాటలు తినే బిడ్డలనే ప్రేమిస్తాడు ఆయన, యేసయ్య కొరకు అందరి తిట్టించుకునే వాళ్ళ దగ్గరకు వస్తాడక్క. ఏసీలో కూర్చొని 2 మాటలు ప్రార్థన చేసుకుని ఫుల్గా నిద్ర వాళ్ళ దగ్గర రావడా ఆయన, నల్లగా అయ్యే వాళ్ళ దగ్గరకు వస్తాడు. నల్లగా వాళ్ళు నువ్వు దేవుని కోసం నల్లగా ఎట్టవతావు, ఎండ తగలాలా, కష్టాలు తగలాలా, బాధలు తగలాలా, ప్రభు కోసం నువ్వు శ్రమ పడాలా, ఓర్చుకోవాలా, హింసపడాలా, నువ్వు దేవుని కోసం మాటలు తినాలా, దేవుని కోసం ఉపవాసాలు, దేవుని కోసం పరిగెత్తాలా. ఈ పరుగులో మనము నల్లగా అవ్వాలంటే ఏం చేయాలంటే అందరం కలిసి చందనలు ఊరిగిపోవాలి బండ్ల మీద. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చందన్నోళ్ళు ఊరికి పోయి వచ్చేసరికి ఏమవుద్దంటే నడువులు అక్కడ పడిపోయి, నాకైతే పాస్టర్ అమ్మ నేను పడిపోతాం వచ్చి ఇంటికి. ఇంకా ఫోన్లు చేసినా ఫోన్లు తీసే టైప్ కూడా ఉండదు ఇంకా మాకు. అంటే ఏదో అమెరికా పోయి వచ్చినట్టు ఆ గతుకులకి ఆరోను నల్లగుండావా తెల్లగుండావా చెప్పు ప్రేమరాజు, వినపడుతున్నాయి నా మాటలు. దేవుని కోసం అంత దూరం ప్రయాణం చేసినప్పుడు ఆ గతుకుల్లో ఎముకలు బగిలి, నడువులు బగిలి, అదే నల్లగా అవ్వటం అంటే దేవుని కోసం పడే కష్టం. నువ్వు గంటల పాటు 100 రూపాయలు ఆయిల్ పోపించుకొని దేవుని కోసం పరిగెత్తుతున్నావే, ఇదంతా షొలమ్మితి నల్లగా మారిపోయిన కారణాలు అన్నమాట. ఆ నల్లగా మారిపోయిన మనిషి అంటే దేవునికి చాలా ప్రేమ. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయనకి 100 మంది భార్యలున్నను వారందరూ ఒక పక్కన పెట్టి ఎండ తగిలి ఎండలో గొర్రెలు కాసుకొని నల్లగా ఉన్న ఈ మనిషిని ప్రేమించాడు. బాగా అర్థం చేసుకోండి, షొలమ్మితి అంటే సంఘం.
సొలొమోను గారు అంటే యేసయ్య. బిడ్డలారా, ఎంత చక్కని సంతోషమో కదా. నిజం నిజం చెప్తాలే, నువ్వు దేవుని కోసం కష్టపడ్డావా, పడుతున్నావా, నీకు నిజంగా సంతోషం ఉందక్క? నేను చెప్పే దీవెనకకి ఎందుకు ఏడుస్తున్నావక్క? నీ పేరు జీవగ్రంథం రాయబడిపోయిందంతే యేసునామంలో. వాళ్ళు తిట్టే ప్రతి తిట్టు నీకు ఒక దీవెన రాబోయే రోజుల్లో. అనుకొని ఏమవుతుంది అనుకుంటే, వాళ్ళంటే మనం ఎందుకు బాధపడాలా? నువ్వు తిట్టించుకుంది, నువ్వు బాధపడింది దేవుని కోసం కదా. మీరు ప్రభు చూస్తున్నాడు రాబోయే రోజుల్లో. వాళ్ళు అలాగే ఉంటారు, మనం లేచిపోతాం యేసునామంలో. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఒక పాస్టర్ గారు ప్రారంభ దినాల్లో ఎవరన్నా వాళ్ళ ఇంటికి వేరే పాస్టర్ గారు వస్తే, ఆ పాస్టర్ గారికి వండి పెట్టడానికి వీళ్ళ దగ్గర ఏమి లేక గుడ్లు తెచ్చి ఆ గుడ్లు దాన్ని ఏమంటారు, చిన్న పచ్చడో లేకపోతే పప్పు ఏదో ఒకటి చేసి ఆమ్లెట్ చేసి వేయడానికి, ఇంకంతకంటే వాళ్ళ దగ్గర ఏమి లేక గుడ్లు తెచ్చుకోవడానికి గుడ్లుండి చాలంతే వాళ్ళకి. ఇంకా అటు ఆ పేదరికంలో తెచ్చిపెట్టేవాడంట పాస్టర్ గారు. ఆ గుడ్లు కూడా ఏ గుడ్లు తెలుసా? బాగుండే గుడ్లు కాదు, పగిలిపోయింట చూడన్నావు, పగిలిపోతాయి కదా. అంటే ఇంకా కొంచెం అటు కొడితే బయటకు వచ్చేస్తుంది అనమాట. పైన పొక్కంతా పగిలిపోయి ఉంటుంది, గేరగా మొత్తం పగిలిపోద్ది, గట్టి కొడితే పగిలిపోద్ది పూర్తిగా. అట్లా డ్యామేజ్ గుడ్లను ఒక పక్కన పెట్టి పెడతారు. ఆ డ్యామేజ్ గుడ్లు తెచ్చుకున్నాడంట. ఈ గుడ్లు ఇప్పుడు 6 రూపాయలు ఉందనుకోండి, అవి 4 రూపాయలకు 3 రూపాయలకు 5 రూపాయలు అట్లా ఇస్తారు వాటిని. అట్లా పగిలిపోయిన గుడ్లను తెచ్చి పాస్టర్లకి వాళ్ళ దగ్గరకు వచ్చిన పెట్టేవాడు అనమాట. ఆ షాపులో ఆ యజమాని ఉన్నాడు కదా, షాప్ ఆయన దగ్గర తెచ్చేవాడు. వాళ్ళ భార్య ఎప్పుడు ఉండేది కాదు. ఒకసారి ఆయన భార్య ఉండిందంట. ఎవరో పాస్టర్ గారు వస్తే మళ్ళీ గుడ్లు కోసం పోయాడు ఈయన. అమ్మ గుడ్లు ఇండమ్మా బిడ్డారా. తర్వాత గుడ్లు ఇస్తే, అమ్మ అవి కాదు, మంచిగా ఉండే కాదు, అవి కొంచెం చెడిపోయిన గుడ్లు ఉన్నాయి కదా, అవి పగిలిపోయిన గుడ్లు ఉంటాయి, అవి ఇండమ్మా. అప్పుడు ఏమనిందంటే ఆ పాస్టర్ గారిని, నువ్వేనా మా కుక్క కడుపు కొట్టేది? మా కుక్క కడుపు కొట్టేది నువ్వేనా? ఈ పగిలిపోయిన గుడ్లని ఎవరు తీసుకోబోతున్నారు అనుకున్నా, ఒక ఆయన తీసుకోబోతున్నా అన్నాడు మా ఆయన. నువ్వేనా మా కుక్క కడుపు కొట్టింది అంటే అర్థమేం తెలుసా? ఈ పగిలిపోయిన గుడ్లని మేము మా కుక్కకేస్తాం. ఇప్పుడు నువ్వు కొనుక్కోపోవడం వల్ల మా కుక్క కడుపు ఆకలితో ఉంది. ఏమైనా మా కుక్క కడుపు కొట్టకపోతే నువ్వు అని కుక్క కంటే హీనంగా పోల్చింది దైవజనుడిని. చాలా ఏడ్చాడంట. ప్రభువా, సర్లే ప్రభువా. ఆ దెబ్బకి నల్లగా మారిపోయాడు ఆయన యేసునామములో. ఎట మారిపోయాడు? ఆ పడే వాళ్ళకి అర్థం అవుద్దా బాధ? అందరికి అర్థం కాదు. కొన్ని రోజుల పాటు ఏడ్చాడు, కుమిలిపోయాడు, నల్లగా అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇతరులు మనల్ని అవమానిస్తారో, మనం ఎప్పుడైతే మౌనంగా ఓర్చుకుంటామో, రాసుకుంటాడు దేవుడు బుక్కులో ఆ మాట. నా బిడ్డని పలానా వ్యక్తి ఎలా అనింది. అదే కానీ కోపం వచ్చి, ఏందో నువ్వు మాట్లాడేదా, నీ కుక్క కడుపు ఏది, నీ గుడ్లు లేవా అని అన్నాడు అనుకో, ఒకవేళ దైవజనుడు బుక్లో రాసుకోడు దేవుడు. మనం మౌనంగా ఉండాలా. మేం కాబట్టి తిమోతి నేను కూడా ఆమె మీద అరిసంలే. అది మామూలుగా అయితే సరే, ఇది వేరే లెక్క. మీకు చెప్తాను నేనండి. తాడేగల దీనిలో కనుక మనం ఒకవేళ అరవకుండా, మాట్లాడకుండా, వాళ్ళకే లోబడి వాళ్ళు చెప్పినట్టే మనం వెనక్కి తగ్గించుకొని చిన్న మందిరి వేసుకో ఉన్నాం అనుకో, వీళ్ళు ఇప్పుడే మనకు లోబడ్డారు కాబట్టి సౌండ్ పెట్టి 10 సార్లు వచ్చేస్తా మనిషి. సౌండ్ పెట్టిన ప్రతిసారి వచ్చి ఏంది తగ్గిస్తాను మీరు, ఇంక మాత్రం అమ్మ మేడం రణి, ఇంకంటే ఇదే పని. సేవాడు చేయకూడదు, భయపడతా లోబడి చేయకూడదు. అది దేవుని చిత్తం కాదులే. అక్కడ ఆపితే ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఈ దేవుడు తెలుసు, ఆమె చెప్పండి గట్టిగా. డైరెక్ట్ ఇక్కడ తీసుకురాడు దేవుడు. అది పైసలు చేసి అది పైసలు అయిపోవాలా, ఇక్కడ ఆన్ అవ్వాలా, ఇక్కడ అది దేవుని చిత్తం. అది తర్వాత ఎట్ట తీసుకుపోతారో దేవుడు తెలియదు. సరే, మేము సరే అరిసేంలే. అయితే కొన్ని సందర్భాలు అరవకూడదు, మనం ఆయన అరవకూడదు, అక్కడ అరవలేడు కూడా. పేదరికం, ఆ పగిలిపోయిన గుడ్లు ఎత్తుకుపోయి మనిషి చాలా బాధపడ్డాడు. దేవుడు రాసుకున్నాడు. సరిగ్గా 4 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఎన్ని సంవత్సరాలన్నా 4 సంవత్సరాలు గడిచిన తర్వాత పగిలిపోయిన గుడ్లు అమ్ముతున్న షాపు అట్టే ఉంది. అదే అంగడి, అదే స్థాయి. ఆ పగిలిపోయిన గుడ్డులు కొనుక్కున్న దైవజనుడు మాత్రం 3 ఫ్లోర్లు మందిరాన్ని కట్టాడు అదే ఊరిలో. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పడం కొట్టి. ఇప్పుడు ఏసైకే 3 ఫ్లోర్లు, 1 ఫ్లోర్ కాదు, 3 ఫ్లోర్లు మందిరం కడితే ఆ మందిరానికి గుడ్లు కాదు కదా, ఆ మందిరానికి ఈయన కూడా కార్డు ఇస్తే వీళ్ళు కూడా పేరు భార్య భర్తలు ఇద్దరు. పాస్టర్ గారు మిమ్మల్ని ఏదో అనుకున్నామండి. అప్పుడు అడుగుతుందట ఆమె, అయ్యా అలా ఒకనొకప్పుడు నేను మా కుక్క గురించి మాట్లాడాను, ఏమనుకోబాకండి అయ్యా.
అయ్యా ఆయన ఎట్టంత సంపాదించావు, మేము ఇంతకాలం నుంచి వ్యాపారాలు చేస్తున్నాం, మగ మిగలలేదే. అప్పుడు సంతోషపడ్డాడంట, ప్రభువా నీవు నాకు జరిగే ఏ అవమానాన్ని కూడా మర్చిపోలా, నువ్వు మొత్తం రాసి పెట్టుకున్నావు నువ్వు. నేను బాధపడ్డా ఆ రోజు, నేను మౌనమైపోయా చేతగని వాళ్ళలాగా, కానీ నా పక్షాన్ని నిలబడ్డావు ప్రభువా. వారు అలాగే ఉన్నారు. మాటలు తిన్న నన్ను మాత్రం నువ్వు ఇంత స్థితికి లేవనెత్తావు. షోలమ్మీతిని దేవుడు వదలడు, షోలమ్మీతిని దేవుడు వదలడు. నిశ్చయంగా ఏదో ఒకరోజు పైకి లేపుతాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. అయితే నువ్వు నేను షోలమ్మీతి అయి ఉండాలా, నల్లగవ్వాలా, ఎండిపోవాలా, దేవుని కొరకు ఎండలో ఎండిపోవాలా, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ప్రభు కోసం ఓర్చుకోవాలి. అప్పుడు నిశ్చయంగా నా దేవుడు నిన్నే ప్రేమిస్తాడు, అంతే, నిన్నే ప్రేమిస్తాడు. దేవుడు ఆ రీతిగా మనల్ని అందరినీ ముందుకు నడిపించును గాక. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ షోలమ్మీతులు ఎంతమంది ఉన్నారు? ప్రభు కోసం ఎండిపోయేవాళ్ళు, నల్లగా అయిపోయిన వాళ్ళు, కష్టపడేవాళ్ళు, ప్రభు కోసం అవమానాలు పడేవాళ్ళు, ప్రభు కోసం తిట్టించుకున్నవాళ్ళు, ప్రభు కోసం కష్టపడేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, దేవుని కొరకు పరుగులెత్తేవాళ్ళు ఎందరో మీరే జ్ఞాపకం చేసుకొని పెట్టారా? ఒకవేళ లేకపోతే మనం ఇక్కడి నుంచి అయినా దేవుని కోసం నల్లగా మారిపోయిన షోలమ్మీతుల వలె తయారగుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ముందుకెళ్దాం. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి, చదువుదాం అన్నమాట. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో వచ్చినమ్మా? 6వ అధ్యాయం 10వ వచనం కదా, నేను చదువుతా చూడండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యునంత స్వచ్ఛమును కళలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరీమే? షోలమ్మీతి గురించి రాసేదన్నమాట ఈ మాట. ఎవరీమే? షోలమ్మీతి అంటే ఎవరు చెప్పాను? సంఘం. సంఘం అంటే ఎవరు? నీవు, నేను. బిడ్డలారా, ఎంత చక్కని మాట. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటే చంద్రబింబమంత అందము కలిగినది సంఘం అంటే. చూడ్డానికి నల్లగా ఉంది కానీ ఆమె అంతరంగ అందం ఎట్టుందో తెలుసా? చంద్రబింబం ఎంత అందంగా ఉంటుందో. రాత్రిపూట నిండు పౌర్ణమి, నిండు చంద్రుని మనం చూస్తే ఆ రాత్రిపూట చంద్రబింబం ఫుల్గా ఉంటే ఆ రాత్రిపూట ఎంత ఆహ్లాదంగా, ఎంత అందంగా ఉంటుందో. సంఘం కూడా చంద్రబింబం అంతా అందం కలిగింది. సంఘం ఇంకా చెప్పాలంటే సూర్యుని అంత స్వచ్ఛమైనదంట. బాగా వినాలి బిడ్డలారా. షోలమ్మీతి ఎలా బ్రతకాలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. షోలమ్మీతి అని ఎవరిని అంటారో చెప్తున్నాడు ఇక్కడ. సంఘం అంటే ఎవరిని అంటారో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. షోలమ్మీతి అంటే ఎవరో తెలుసా? చంద్రబింబం అంత అందము కలిగింది. ఇందాక ఒక మాట చెప్పలేక, షోలమ్మీతి అంటే ఎవరు? నల్లనిది. ఎవరు తల్లే? నల్లనిది. తెల్లనిది కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ పూసేది కాదు, నల్లగా ఉండాలా. ఎందుకు నల్లగా ఉండాలా? ఎండ తగిలింది కాబట్టి. ఎండ అంటే కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు, దేవుని కోసం మాటలు పడాలి, ప్రభు కోసం కిలోమీటర్లు పరిగెత్తాలి, ఏదో ఒక విధంగా నువ్వు నలిగిపోవాలా, ఎండకు నల్లగా అయిపోవాలా. వాళ్ళు షోలమ్మీతి అంటే. ఇప్పుడు రెండోది, షోలమ్మీతి అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? చంద్రబింబం అంత అందం కలిగింది. అందం చూపుకేమో నల్లగా ఉండే, ఇక అందం ఎక్కడ ఉందంటే ఆమె అంతరంగ అందం అన్నమాట. ఎవరి హృదయం అయితే అందంగా ఉంటుందో, ఎవరి అంతరంగం అయితే అందంగా ఉంటుందో వాళ్ళందరూ షోలమ్మీతులే. బిడ్డ, ఒకసారి నీ హృదయం ఎట్టుందో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని దృష్టికి, నీ ప్రియుడి దృష్టికి, సొలొమోను కంటికి నువ్వు చంద్రబింబం అంతా అందంగా ఉన్నవా? చంద్రబింబంలో ఏ మచ్చ లేకపోతే ఎంత నిండు కనబడద్దో, ఏ మలినము లేని, ఏ అపవిత్రత లేని, ఏ దేవునికి అయిష్టమైన కార్యములు లేని, ప్రభు చిత్తము కానీ ప్రభుని బాధ పెట్టే ఏ వ్యర్థమైన క్రియలు లేనటువంటి సంపూర్ణమైన అందం చంద్రబింబం సొంతం. చంద్రబింబం అంత అందంగా నీవు నేను దేవుని నిలబడగలిగితే నీవే ఆ షోలమ్మీతివి. నిన్నే నా దేవుడు ఈరోజు ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1 నల్లనిది, 2 చంద్రబింబం అంత అందం కలిగింది, 3వది సూర్యుని అంత స్వచ్ఛమైంది. అబ్బా, సూర్యునిలో మచ్చలు మనకు కనబడతాయక సూర్యుని చూసి ఇదేంది
సూర్యుడు ఇక్కడ మచ్చ ఉంది, ఇక్కడ మచ్చ ఉంది, మనం చూడలేము. స్వచ్ఛమైంది సూర్యుడు, ఎక్కడ కూడా మరక లేనట్టుగా ఆ ప్రకాశత మన కళ్ళతో మనం చూడలేము. సూర్యుడు స్వచ్ఛమైన వాడు. సూర్యుని అంత స్వచ్ఛమైంది, కళలు కలిగింది. పెట్టారా? తర్వాత వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్యము అంటే అర్థం ఏంటంటే, వ్యూహిత సైన్యము, సైన్యం అంటే యుద్ధానికి పోయే సైన్యం. సరే చెప్పింది చాలే సార్ ఆపనంటారా? అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. నేను ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే, సంఘాన్ని గురించి వివరిస్తున్నాను మీకు. నేను సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. సంఘము దేవుడు ఆయన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించిన సంఘం అంటే నువ్వు, నేను కదా, నిన్ను నన్ను తన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్పింది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతవరకు ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టి వారి కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. శిలమితి కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనకాడలేదు. అంత ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను. అయితే మనం నల్లగా ఉండాలి, ఈ ఎండకు తగలడానికి ఇష్టంగా ఉండాలి, ఈ ఎండ కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలి. రెండోది చంద్రబింబం అంత అందం, ఎక్కడ కూడా మచ్చలు లేని ప్రకాశమానమైన ఆ చంద్రబింబం అంత అందం ఉండాలి నీలో. అంతరంగ సౌందర్యం, హృదయంలో అందం కనపడాలంటే దేవునికి మాటలో అందం ఉండాలి, చూపులో అందం ఉండాలి, తలంపుల్లో అందం ఉండాలి, క్రియల్లో అందం ఉండాలి. ఎక్కడ కూడా ఏ నేరము లోపము కనబడనంత స్థాయికి నువ్వు దేవుని కోసం నడుము కట్టుకోవాలి బిడ్డ. కలలో కూడా పాపము చేయని స్థాయికి మనం లేవాలా. గుర్తింపు ఒకటే మాట చెప్పాలంటే, ఎక్కడ కూడా తల్లి, ఎక్కడ కూడా కలలో కూడా పాపము చేయనంత స్థాయికి. కలలో కూడా నువ్వు పాపం చేయకూడదంటే నువ్వు మేలుకొని ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతుండాలి. ఎప్పుడు దైవ సంబంధమైన ఆలోచనలు ఉంటేనే నీకు అది సాధ్యమవుతుంది. కలలో కూడా పాపము చేయని స్థాయికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు చంద్రబింబం అంత అందం నీకు వస్తుంది. సూర్యుని అంత స్వచ్ఛంగా నువ్వు ఉంటావు. తర్వాత వ్యూహిత సైన్యం అంటే అర్థం ఏంటంటే, యుద్ధానికి బయలుదేరేటప్పుడు పాత రోజుల్లో దేశాలకు యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. మొన్నటిదాకా మన ఇజ్రాయెల్ దేశానికి హమాస్కి హిజ్బుల్లాకి యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు వేరు, పాతకాల పేద రాజులు ఉన్నప్పుడు యుద్ధాలు వేరు. ఈ రాజులు ఉన్నప్పుడు యుద్ధాలు ఎలా ఉండేయంటే, సైన్యానికి ముందు సైన్యాధిపతి ఉండేవాడు. సైన్యమునకు ముందు సైన్యాధిపతి ఉంటే ఆ సైన్యాధిపతి వెనక బారులు తీరి 100 మంది 1000 మంది ఈటెలు పట్టుకొని ఈటెలు దూసేవాళ్ళు ఒక వరుస, ఒక గుంపు. గుర్రాల మీద యుద్ధం చేసేవాళ్ళు ఒక గుంపు. ఏనుగుల మీద యుద్ధం చేసేవాళ్ళు ఒక గుంపు. అశ్వబలం అంటారు. అశ్వబలం అంటే గుర్రాలు. ఏనుగుల మీద యుద్ధం చేయడానికి అదొక పేరు, ఏనుగులు పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత ఒకవేళ భూమి మీద కాకుండా నీళ్ళల్లో రావాలంటే పడవల మీద యుద్ధం చేసేవాళ్ళు, అదొక గుంపు. ఇప్పుడు గాల్లో కూడా యుద్ధం చేస్తున్నారులే, విమానాలు వచ్చాయి ఇప్పుడు. దాన్ని వాయుసేన అంటారు. ఇప్పుడైతే వాయుసేన, వాయువు అంటే గాలి కదా, గాల్లో యుద్ధం. వాయుసేన, జలసేన, భూమి మీద వచ్చే వాళ్ళని ఇట్లా 3 త్రిదళాలు అంటారన్నమాట. త్రిదళాలు. నేనేమంటానంటే, సైన్యాధిపతి వెనక నిలబడిన సైన్యం బారులు తీరి క్రమములో వరుసలో నిలబడి ఎవరి వరుసలో వారు వ్యూహములుగా గుంపులుగా ఈటి విసిరేవాళ్ళు ఒక పక్క, బాణాలు వేసేవాళ్ళు ఒక పక్క, గుర్రముల మీద వెళ్ళేవాళ్ళు ఒక పక్క, ఆ తర్వాత కత్తులు పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు, ఖడ్గం ధరించిన వాళ్ళు ఒక పక్క, ఇలా గుంపులుగా వేలాది మంది లక్షలాది మంది ఒక మైదానంలో నిలబడితే ఆ దృశ్యం చూడడానికి ఎటుంటుందో తెలుసా? సమభీకరంగా ఉంటుంది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తి అంటే పోరాటం అనే పాట చూసారు మీరు? మన పాట తల్లే ఆరన్న, భక్తి అంటే పోరాటం అనే పాట చూసారా? ఆ పాటల మధ్యలో గుర్రాల మీద యుద్ధాలకు పోతూ ఉంటారు. ఆ పాటలు ఇప్పుడు తర్వాత చూడండి, మీరు అర్థమవుద్ది. తర్వాత మీరు చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, భక్తి అంటే పోరాటం, భక్తి అంటే రణరంగం అనే దాంట్లో యుద్ధానికి సంబంధించిన గుర్రాలు, ఆ సీన్లు వీడియోలు పెట్టాం మనం. అసలు మామూలుగా సినిమా తీసేదానికి పెడితేనే నాకు తెలిసి ఒక 500 మంది ఉంటారు అంతే. దాంట్లో 500 మంది ఆర్టిస్టులను పెట్టి గుర్రాల మీద వాళ్ళకి డాళ్ళు ఇచ్చి కత్తులు ఇచ్చి ఆ సినిమా కోసం తీసిన దాన్ని చూస్తేనే అది ప్రళయ భీకరంగా ఉంటుంది. ఆ జనాభాని, ఆ గుంపులను చూస్తే నిజంగా యుద్ధ సీన్లోకి వెళ్ళి మనం కానీ చూస్తే అది చూడడానికి ఎట్లంటో తెలుసా? భీకర స్వరూపం. వ్యూహములుగా నిలబడి సైన్యం వ్యూహములుగా గుంపులుగా వరుసలో క్రమంలో నిలబడి
బిడ్డలారా, ఇంకా ఏం చెప్పాలి మీకు? ఇంకా ఏం చెప్పాలి? యుద్ధ సీన్ కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఆ సైనికులు వరుసలో క్రమంలో నిలబడి ముందు ఎవరు వెళ్ళాలి? ముందు ఈటలు దూసేవాళ్ళు, ఆ తర్వాత వెనక కత్తులు పట్టుకునేవాళ్ళు, ఆ తర్వాత వెనక గుర్రాల మీద, ఆ తర్వాత ఏనుగుల మీద, ఆ తర్వాత ఇలా గుంపులు గుంపులుగా ఒక మైదానం ముందు నిలబడి సైన్యం మీదకి వెళ్తున్నటువంటి ఆ యుద్ధాన్ని, ఆ సీన్ కానీ మనం చూస్తే అబ్బబ్బబ్బా భీకర స్వరూపం. అందుకే దేవుడు చెప్తున్నాడు, సంఘం అంటే ఏంటో తెలుసా? వ్యూహములుగా నిలబడి ఉన్న సైన్యం, వ్యూహిత సైన్యం చూడ్డానికి సమభీకరం. ఈ సమభీకర రూపిణిగా కనబడుతున్నటువంటి వ్యూహములుగా నిలవబడి యుద్ధానికి సిద్ధమై చూడ్డానికి సమభీకర రూపిణిగా కనబడుతున్నటువంటి ఈమె ఎవరంటే యేసు రక్తము చేత కడగబడిన సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు లాస్ట్కి మీకు చెప్పబోయేది ఏంటంటే, షోలమ్మీతిని దేవుడు ప్రేమిస్తాడు. షోలమ్మీతితో దేవుడు ప్రేమలో ఉన్నాడు. సొలొమోను షోలమ్మీతిని ప్రేమించాడు. 60 మంది రాణులు, 600 మంది 1000 మంది భార్యలు, ఎంతోమంది రాణులు ఎంతో ఉన్నా వీళ్ళందరూ పక్కన పెట్టి ఈ నల్లని దాన్ని దేవుడు సొలొమోను ఎందుకు ప్రేమించాడంటే, ఆమె నల్లగా ఎండిపోయింది, ఎండలో కష్టపడింది, ఎండలో ఎండిపోయింది, చంద్రబింబం అంత అందం కలిగింది. ఏ కోశాన కూడా ఆమెలో మలినం లేదు, ఆమెలో అపనమ్మకత్వం లేదు, ఆమెలో పాపం స్వభావం లేకుండా తను కాపాడుకుంది. చాలా జాగ్రత్తగా నమ్మకస్తురాలుగా తన కన్యత్వాన్ని కాపాడుకొని పెళ్లి కాకముందు ఏ పొరపాటు చేయకుండా పరిశుద్ధంగా చంద్రబింబం అంత అందంగా ఉంది, సూర్యుని అంత స్వచ్ఛంగా ఉంది. 4వది, యుద్ధానికి సిద్ధపడిన సైన్యంలాగా రెడీగా ఉంది దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటంటే, సర్వాంగ కవచాన్ని ధరించి ఏ రోజుకు ఆ రోజు సాతానుతో, లోకముతో, శరీరంతో పోరాటము చేస్తూ దేవుని కొరకు ఓడిపోకుండా పోరాడుతూనే ఉంది ఈ షోలమ్మీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలేవయ్య అన్నారా? హల్లెలూయా అన్నారక్క? చెప్పు, మీరే చెప్పండి. చాలేవయ్య అన్నారా? అందుకే ఆపేశానులే. చాలేవయ్య బైబిల్ మూసేసాక నేను ఏదో చెప్పాలనుకుని వచ్చా, ఏదో అయింది. కానీ మీకు ఏదో అర్థమైంది, అది మాత్రం చాలు నాకు. నేనేదో అనుకుని వచ్చా ఇక్కడికి, అది ఎటో పోయింది అంటే ఇది దేవుని చిత్తం అన్నమాట. ఎటో పోవడం దేవుని చిత్తం. ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? దేవుడు షోలమ్మీతిని ప్రేమిస్తాడు. నీవు నేను షోలమ్మీతిలాగా జీవించాలా. ఇక్కడ షోలమ్మీతిలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి షోలమ్మీతి అని మీ నోరుతో అనండి. ఏమన్నారా? షోలమ్మీతి. ఎంత మంచి పేరు చూడండి. నిజంగా నల్లనిది, ఎండిపోయింది, గొర్రెలు మేపుకునేది. అక్కడ ఆ పరమగీతాల్లో 1వ అధ్యాయంలో నన్ను నల్లని దానిని అనొద్దు అంటదామే. ఎంత మంచి మాట తెలుసా? నేను నల్లని దానినని మీరు నన్ను ఎగతాళి చెయ్యొద్దు. ఎండ తగిలి నేను నల్లగయ్యా, నన్ను ఎగతాళి చేయొద్దు యెరూషలేము కుమార్తెలారా. నన్ను మీరు ఎందుకు ఇంత హేళన చేస్తున్నారు? నల్లగా ఉండవు. నిన్నెట ప్రేమించాడు? నల్లదానా, కాడిదానా? నిన్నెట ప్రేమించాడు? నాకు అర్థం కాల. ఆయనకి 1000 మంది సార్లు ఆయనకే. ఎవరు అన్నారు ఈ మాట? యెరూషలేము కుమార్తెలు అంటున్నారంట. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు. మనం మనసులో పెట్టుకోవాలి ఈ మాట. యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రం భక్తి చేసేవాళ్ళు. ప్రభుని సంతోషపెట్టరు వీళ్ళు. దేవుని కోసం బతకరు, నడుం కట్టుకోరు, పరిశుద్ధంగా ఉండరు, శరీరానికి లోబడిపోతారు, ఇచ్చలకు లోబడిపోతారు, కామపూరితమైన అభిలాషలకు లోబడిపోతారు, ప్రభుని బాధ పెడతారు. పేరుకే క్రైస్తవ్యంలో ఉన్నారు కానీ వీళ్ళు షోలమ్మీతిలు అన్నట్టు కాలేరు. వీళ్ళు యెరూషలేము కుమార్తెలు. వారు భక్తి చేయరు, చేసే షోలమ్మీతిని కూడా చేయనీరు. కానీ షోలమ్మీతి వాళ్ళ మాట ఎందో ఆమె చెప్పడం గట్టిగా. అట్లాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడిన షోలమ్మీతి వాళ్ళ మాట ఎన్నేముందో. యెరూషలేము కుమార్తెలారా, నన్ను నల్లని దాన్ని ఎగతాళి చేయొద్దు. ఒకసారి ఆ మాట చదువులా, ఆ మాట చదువు, అసలు ఎంత బాగుంటుంది ఆ మాట. చూడన్నా, ఎన్నో వచ్చినవన్నా? 1వ అధ్యాయం చూడమ్మా. నేను నల్లని దానినని 5వ వచనమా? చదువు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను. ఒక్కసారిమ్మా, అంతేమ్మా. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నన్ను ఎందుకు మీరు ఎగతాళి చేస్తున్నారు? నేను నల్లగా ఉన్నా కూడా నేను అందంగానే ఉన్నాను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఆలోచన చూడండి. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఎంత మంచి మాట.
అక్క నిన్నంత ఎగతాలు చేస్తున్నారా, ఆమె ప్రార్థన చెప్పు, ఆమె భక్తి చెప్పు, ఆ మనిషి చెప్పు అంటున్నారా? ఏమనుకోబాకు నువ్వు. మనుషులు చిన్నచూపులు చూస్తారు అక్క మనల్ని, మన భక్తి వాళ్ళకి నచ్చదు, మన యథార్థ వాళ్ళకి నచ్చదు. కానీ నిన్ను చూస్తున్నాడు ఒక ఆయన, నీ ప్రేమలో పడ్డాడు ఆయన, నీ ప్రియుడు. నువ్వు నచ్చేసేవు ఆయనకి. నువ్వు ప్రభు కోసం దెబ్బలు తింటున్నావే, మాటలు పడుతున్నావే, హింసించబడుతున్నావే, నువ్వు నీ గ్రామంలో ఎంతో విసిగిపోయావే, నీ బంధువుల చేత ఇప్పటికీ ఏడిపించబడుతున్నావే, ఆ ప్రభుని నమ్ముకొని ఏం సాధించావు నువ్వు అంటున్నావే, మాటలు తింటున్నావు కదా చెల్లా, ఎండిపోయావు కదా, మాట వాళ్ళు కుంగిపోతున్నావు కదా. మనం అనుకుంటాం నన్ను చిన్నచూపులు చూడొద్దు, నేను నల్లని నన్ను ఎవరు చిన్నచూపులు చూడొద్దు, నేను ఎండ తగిలిన దానను. బా ఏం తగిలిందంటే నేను ఎండ తగిలిన దానను. అబ్బబ్బబ్బా అబ్బో, షోలమ్మితి వలె మనం బ్రతకాలని తీర్మానంతో మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. షోలమ్మితి దేవునికి ప్రియురాలు, సొలొమోను ప్రియురాలు. సొలొమోనుకి అంతమంది భార్యలు, ఉపపత్నులు, రాణులు ఉన్నా కూడా వాళ్ళందరూ వదిలిపెట్టి మళ్ళీ కొత్తగా ప్రేమలో పడ్డాడు. మన ప్రభువుకి మనకంటే జ్ఞానవంతులు, మనకంటే అందచందాలు కలిగిన వాళ్ళు, మనకంటే చదువుకున్న వాళ్ళు, మనకంటే జ్ఞానవంతులు ఎందరో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులు దేవుడు ఎన్నుకొని, బుద్ధిగల వారిని, శ్రేష్ఠుల్ని, జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన మనల్ని కోరుకున్నాడు దేవుడు. మనల్ని ప్రేమించాడు దేవుడు. ఈ ఎండ తగిలిన వాళ్ళమని మనల్ని ప్రేమించాడు దేవుడు. రెండోది, చంద్రబింబం అంత అందం నీలో నాలో ఉండాలి, సూర్యుని అంత స్వచ్ఛత నీలో నాలో ఉండాలి, సూర్యునిలో ఉన్న కళలు నీలో నాలో ఉండాలి. లాస్ట్ది, యుద్ధమునకు సిద్ధపడిన వ్యూహములుగా, గుంపులుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఆ యుద్ధానికి సిద్ధపడిన సైన్యం ఎలా ఉంటుందో అలా ప్రతిరోజు నీవు నేను మన శరీరంతో, లోకంతో, సాతానుతో పోరాటము చేస్తూ సాగిపోతూ ఉంటే రేపటి రోజున ఒకరోజు వస్తాడు మన ప్రియుడు, సిద్ధంగా ఉండడు కదా రావడానికి. ఒకరోజు వస్తాడు, ఆయన కొరకు ఎదురుచూపులు చూస్తున్న షోలమ్మితిని పెళ్లి చేసుకుంటాడు, తీసుకెళ్ళిపోతాడు తండ్రి ఇంటికి. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే పౌలు గారు చెప్తారు ఈ మాట: మీ అందరికీ నేను ప్రకటించిన తర్వాత, ప్రకటించిన నేనే భ్రష్టుణ్ణి అయిపోతానేమోనని, ఇప్పుడు దాకా మీకు నేను నీతిని బోధించా, ఇప్పుడు దాకా మీకు నేను వాక్యాన్ని బోధించా, మీ ముందు బోధించిన నేనే మీ ముందే నేను మరల భ్రష్టుణ్ణి అయిపోతే ఏం ప్రయోజనం? ఎక్కడ నేను భ్రష్టుణ్ణి అయిపోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి. షోలమ్మితి ఏం చేస్తుంది తెలుసా? శరీరాన్ని నలగగొడుతుంది. శరీరాన్ని నలగగొట్టి లోపరుచుకుంటుంది షోలమ్మితి. శరీరాన్ని వదిలేదక్క, శరీరాన్ని వదలదు, శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి. శరీరాన్ని ఎలా నలగొట్టాలి? పౌలు గారు చెప్తారు, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఆత్మచేత శారీరక క్రియలు చంపాలి అంటే దీని అర్థం ఏంటంటే, ఈ శరీరంలో ఆదాము రక్తం ఉందా లేదా? ఈ శరీరంలో ఆదాము రక్తం ఉంది, ఆదాము డిఎన్ఏ ఉంది మనకి. ఆదాము గారు పాపం చేశారు, ఆజ్ఞ అతిక్రమించి, అక్కడ నుంచి పాపం ఆయన రక్తంలోకి వచ్చేసింది. అక్కడ నుండి ఇక్కడ దాకా కాదు, భూమి మీద మనిషి పుట్టేదాకా ఈ శరీరంలో పాపపు తత్వం ఇక పోదు. నువ్వు బాప్తిసం తీసుకున్నా పోదు, నువ్వు దేవుని మందిరికి వచ్చినా పోదు, నువ్వు ఎంత పరిశుద్ధంగా బతికినా ఈ శరీరం మనుగడలో ఉన్నంత వరకు, ఉనికిలో ఉన్నంత వరకు ఈ శరీరంలో ఉన్న పాపం బయటికి పోదు. ఇశ్రాయేల్ పాస్టర్లో పాపం పోదు, దేవదూతలు భూమి మీదకి వచ్చి మనుషులుగా మారిపోయినా కూడా వాళ్ళలో పాపం పోదు. అంతెందుకు, మన ప్రభుని యేసయ్య శరీరంలో కూడా ఇది ఏలుబడి చేసింది. ఆయన మనవలే ప్రతి విషయంలో సమాన అనుభవం కలిగిన వాడుగా, అనేక శోధనలు ఎదుర్కొన్న మనవలే, కానీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడని వాక్యం చెప్పింది. నువ్వు జయించలేవు అక్క. ఈ శరీరం నేను ఎప్పుడు ఇబ్బంది పెడతా ఉంటుంది. ఈ శరీరము వైరస్లు సృష్టిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వైరస్ పేరు ఏం పేరంటే పాపం అనే వైరస్. పాపపు తలంపులు అనే వైరస్ ఈ శరీరం ఎప్పుడు సృష్టిస్తూ ఉంటుంది. చెడు చూపులు చూడమని కోరికలు రేపుతుంటుంది, అపవిత్రమైన మాటలు మాట్లాడమని కోరికలు రేపుతుంటుంది, సెల్ ఫోన్ని గంటలకు పాటు చూడమని కోరికలు రేపుతూ ఉంటుంది, పాపపు ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్పొంగులు పొందమని కోరికలు రేపుతూ ఉంటుంది, నిన్ను పరిగెత్తమని, పాపం చేయమని నిన్ను తొందర పెట్టి నీలో పాపపు వైరస్లు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టిస్తూనే ఉంటుంది ఈ శరీరం. ఇది సచ్చేదాకా మనకి బాధ తప్పదు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు నమ్మతారో నమ్మరో, రేపో మాపో సమాధికి పోయే మనిషికి కూడా ఈ శరీరం వదలదు. మీరు అనుకుంటున్నారు ముసలోళ్ళకి ఎందుకు ఉంటుందిలే సార్, నీకేం తెలుసా?
శరీరం సచ్చేదాకా ఎవరిని వదలదు. ఈ శరీరం తత్వమే పాపతత్వం. ఈ శరీరంలో ఉన్న పాపం సృష్టిస్తూ ఉంటుంది వైరస్ని, పాపం అనే వైరస్ నీ వల్ల. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడి అంతరంగ పురుషుడికి బలం ఇవ్వాలి. అంటే అంతరంగ పురుషుడికి మంచి ఆహారం పెట్టాలా, శరీరాన్ని నలగొట్టేయాలా. బాగా అర్థం చేసుకోండి. షోలమ్మీతి ఎలా చేస్తుందో తెలుసా? అంతరంగ పురుషుడికి బాగా భోజనం పెట్టద్ది. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. ఆత్మారావు అంటారు ఆయన్ని. మనలో ఉన్న ఆత్మగారిని ఏమంటారు? ఆత్మారావు గారు. ఆత్మారావు గారికి బిర్యానీ పెడుతుంది ఎవరు? శుభమ్మక శుభమ్మ. షోలమ్మీతి ఆత్మారావు గారికి మంచి ఆహారం పెట్టద్ది. శరీరం రావు గారు ఉన్నారే, ఈ శరీరం బషబాయ్ ఈ శరీరాన్ని నలగొట్టద్ది, ఉపవాసాలు పెట్టద్ది, ఎక్కడ పడితే అక్కడ కొట్టద్ది. 2 పూట్ల భోజనమే దేవుని కోసం తీర్మానం చేసుకుంటుంది, 1 పూట లేపేస్తుంది. షోలమ్మీతి ఏం చేస్తుంది తెలుసా? 3 పూటలు తింటే నా మాట వినట్లేదు నాయన, 2 పూటలే పెట్టి తింటా, ఉదయాన రాత్రి. ఇంకొద్దు, మధ్యలో వద్దు నాయన, మళ్ళీ రాత్రి కూడా వద్దు. దీనికి ఇట్ట చేసేనే నా మాట వినడంలా. పౌలు గారంట నలగొట్టేశాడు శరీరాన్ని. 5 పూట్ల భోజనం తింటే శరీరం మన మాట దాకా మీరు చెప్పండి. రోజుకి 4 పూటలు 5 పూటలు తింటే, ఉప్పు కారం తింటుంటే మనుషులు ఇంక ఎవడు నీ మాట, నీ శరీరం ఎందుకంటే అనుకుంటున్నావు నువ్వు? ఆత్మారావుని దెబ్బగా చంపేస్తుంది పోయి. ఆత్మారావు గారికి ముందే వాక్యం లేదు. ఆదివారం వాక్యం వినేటప్పుడు ఆత్మారావు ఎన్ని కొండ నిద్రపోతుంటివి. ఇంకా ఆత్మారావు గారికి వాక్యం పెట్టదు. ఆరోగ్యరావుకి ఆత్మారావుకి ఆరోగ్యరావు లేడు. ఇక ఆత్మారావు గారు ఇప్పుడు బలహీనపడ్డాడు, జబ్బు చేసింది ఆత్మారావు గారికి. ఆయన బలహీనపడిపోయి ఆయన హాస్పిటల్లో చూపించకుండా, ఆయనకి ప్రార్థన చేయనీయకుండా, ఆయనకి ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, భక్తి లేకుండా, ఏమి లేకుండా ఆయన ఎయిడ్స్ పేషెంట్ అయిపోయాడు. ఎవరా? ఆత్మారావు గారు ఎయిడ్స్ పేషెంట్ అయిపోయాడు. ఈయన శరీరం ఉన్నాడే, 5 పూటలు పెడుతుంటివి. బోండా ఒక పక్క, బిర్యానీ ఒక పక్క, ఫ్రైడ్ రైస్ ఒక పక్క, జనపల్ల చెప్పు, జనపల్ల ఇంకా చికెన్ బిర్యానీ ఒక పక్క, ఐస్ క్రీమ్లు ఒక పక్క, థమ్సప్లు ఒక పక్క, పోసి 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 మా బాంధవ్యన రియాజ్ బిర్యానీ రియాజ్ కదా ఏంటంటే రేష్మా బిర్యానీ ఒక పక్క, వెంకటేశ్వరపురం అలివి ఒక పక్క, డాబాలు ఒక పక్క, రోటీలు ఒక పక్క, పుష్టిగా పెట్టు. ఇట్ట బలవాల ఎవరా? శరీరం గారు ఇట్లా బలిసిపోతాడు. ఆత్మారావు గారు ఎయిడ్స్ పేషెంట్. ఇంకా ఆత్మారావు గారు ఎయిడ్స్ పేషెంట్ అయిపోయినప్పుడు శరీరం కోరికలు రకాలకి ఏం రాగలద్ది? అక్క ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, షోలమ్మీతి ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మారావు గారికి బిర్యానీ పెట్టద్ది, శరీరాన్ని నలగొట్టేస్తుంది. నేను చెప్తున్నాను, మనం శరీరాన్ని నలగొట్టకపోతే నీ శరీరం నీ మాట విందు, నేను భక్తి చేయనిత్తలే, నువ్వు పొరపాటును కూడా ప్రభుని సంతోషపెట్టలేవు. అందుకే నేను అటని మీరు ఒక పూట మానేయండి అని నేను చెప్పను, కానీ అది మీ ఇష్టం. మిమ్మల్ని శరీరం ఎక్కడ ఇబ్బంది పెడుతుంది? సాతానుగాడు శరీరాన్ని వాడుకొనే మనల్ని భక్తిలోంచి లాగేస్తాడు. శరీరాన్ని వాడుకొనే మనల్ని, ఒక మాట ఏంటంటే, శుభ్రంగా తిన్నాము, ఇప్పుడు పోతాము, ఇంటికి వెళ్తాము, 2 ప్లేట్లు లాగాము అనుకోండి. 2 ప్లేట్లు లాగినప్పుడు మళ్ళీ మనకు 4 గంటల మెలకు వస్తుందన్నా? మా బాంధవ్యాన్ని దేవుడు దీవించాలి, కరెక్ట్గా చెప్తున్నాడు ప్రతి మాట. 4 గంటలకి మెలకు రాదు, 5కి రాదు, 6కి రాదు, 7కి రావచ్చు, 8 ఇప్పుడు పనిచేసే బిడ్డలంటే మన 6 వాళ్ళు వీళ్ళందరూ ఖచ్చితంగా పనులకు పోవాలి కాబట్టి లేస్తారులే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏ బరువు బాధ్యత లేని వాళ్ళు, లేకపోతే పిల్లల్ని వదిలిపెట్టాలి కాబట్టి మేము లేయాలా. మా బాంధవ్యానికి ఇంకా మంచిది. అసలు మా బాంధవ్య స్థితి సూపర్, అసలు ఇబ్బంది లేదు. ఎప్పుడు లేచిన అడిగేవాళ్ళు లేరు, పనులకు పోయేవాళ్ళు లేస్తారులే. నువ్వు పని కోసం లేస్తున్నావా, ఆత్మారావు ఆరోగ్యం కోసం లేస్తున్నావా దేవుడికి తెలుసు. తలే మనం పని కోసం లేచినా పని కంటే ముందు 1 గంట ముందు లేచి నువ్వు దేవుని పాదాల దగ్గర కన్నీళ్లతో, ప్రభువా నా ఆత్మకు బలం కావాలి, ఎలా బ్రతకాలో నాకు తెలియదు ప్రభువా, నాకు వాక్యం చేత కాదు, నాకు తెలియదు, నా ఆత్మకు బలం ఎట్లాగా? పరిశుద్ధాత్మదేవా నీవు నాలోనికి వస్తే ఆత్మ ద్వారా మాత్రమే శారీరక క్రియలు చంపగలవంటయ్యా. పరిశుద్ధాత్ముడా నీవు నాలోకి వస్తే నీవే నాలో, నా శరీరం నాలో పుట్టిస్తున్న ఆ శారీరక క్రియలు నువ్వు మాత్రమే చంపగలవు. నాకు చేత కాదు, నాకు తెలియదు, నాకు వాక్యం చేత నాకేం తెలియదు, నాకు సహాయం చేయి ప్రభువా. నీ కొరకు నిలబడాలని నాకు ఆశ ఉంది ప్రభువా, నీ కొరకు బ్రతకాలని నాకు ఆశ ఉంది ప్రభువా. నా శరీరం నన్ను బహుగా ఇబ్బంది పెడుతుంది ప్రభువా, వావి వరసలు లేకుండా ఆలోచించేటట్టు నా మనసును రేపుతుంది ప్రభువా.
రోడ్డు మీద ఒక పురుషుని చూసినా, ఒక స్త్రీని చూసినా భయంకరమైన తలంపులు నాలో వచ్చేస్తున్నాయి. ప్రభువా, అయ్యా రా నా జీవితంలోకి రా, నువ్వే నాకు సహాయం చేయి, నేను శరీరక్రియలు చంపాలయ్యా అని మనం ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు లేచి ఉదయాన్నే లేచి దేవుని పాదాల దగ్గర కూర్చొని కనీసం 5 గంటలకైనా లేచి ప్రభు పాదాల దగ్గర కూర్చొని, కనీసం 6 గంటలకైనా లేచి, అలసిపోయినప్పుడు 6 గంటలకైనా లేచి 1 గంట 1 అరగంట ప్రభు పాదాల దగ్గర పడి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు తల్లే, నీ ఆత్మ అంతరంగ పురుషుడు బలంగా ఇవ్వలేసున్నామో ఆమె చెప్పండి గట్టిగా. షూలమ్మీతి అంతరంగ పురుషుని బలంగా పెంచుకుంటుంది, శరీరాన్ని ఎయిడ్స్ పేషెంట్లా చేసేస్తుంది. అట్టని సన్నగా ఎముకలు అయిపోమ్మని నేను కూడా చెప్పటం, మళ్ళీ అట్ట అనుకునేరు. మళ్ళీ నేను చెప్పినా మీరు ఎందుకు అవుతారు? అమ్మో, ఒక్క పూట అన్నం టైం తప్పిందంటే వణక తెలిసి పెట్టు, తొందరగా బీపీ తగ్గిపోద్ది, షుగర్లు పెరిగిపోతాయి, తినకపోతే ఇక ఏమైనా ఉందా? నేను అన్నం పెట్టద్దు, భోజనాలు పెట్టద్దు, చంపేయండి అని కాదు. కానీ అమ్మ మత్తు, అందుకే ప్రసంగంలో ఒక మాట ఉందన్న, ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. ప్రసంగంలో ఒక మాట ఉంది, మనము భోజనం ఎందుకు తినాలంటే మత్తు రావడానికి భోజనం తినకూడదు అంటన్నా. మనం భోజనం తిన్న తర్వాత మనం టిఫిన్ చేసినా, భోజనం తిన్నా, ఏది తిన్నా మత్తు వచ్చేది తినకూడదంట, బలము పొందడానికి మాత్రమే తినాలని బైబిల్లో ఉంది మాట. రాజు, ఒక దేశానికి రాజుగా ఉన్నప్పుడు ఆ రాజుగారు నిద్రపోవడానికి మత్తుగా ఉన్న తినకూడదంట. ఒక రాజు యొక్క క్వాలిటీస్ ఏంటంటే బలము నొందడానికే మనం ఉదయాన్నే భోజనం చేయాలి. అంటే మత్తు కలిగించేంత ఎక్కువ పరిమాణంలో నువ్వు తినకూడదు కాస్త. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఒక పేగు ఖాళీగా ఉన్నప్పుడే, అది అంత సాధ్యం కదన్నా. రేష్మా బిర్యానీ తగిలితే నువ్వు ఇంక ముందు వెనకేం చూసేదిలే, తర్వాత సంగతి కన్నా. ఆ మత్తు అవన్నీ ఇజ్రాయెల్ పాస్టర్ మాటలు ఎవరు అంటారు, నాయన తినేది ఒక పూట ఫుల్గా తినన్నా, బాగా తిను, అక్క నువ్వు బాగా తిను, నీకు ఇబ్బంది లేదు. కానీ ఆత్మ సంగతి ఎలా ఉంది? అంతరంగ పురుషుడు బలం సంగతి ఎలా ఉంది? అంతరంగ పురుషుడికి వాక్యం ఇస్తున్నావా? ఆహారం పెడుతున్నావా? ప్రార్థనతో శక్తి పెంచుతున్నావా? దేవునితో సమయం ఎక్కువ గడిపితే ఆత్మకు బలం వస్తుంది. లోకంతో సమయం ఎక్కువ గడిపితే శరీరానికి బలం వస్తుంది. అర్థమైందా? లోకంతో ఎక్కువ సమయం గడిపితే శరీరానికి బలం వస్తుంది, దేవునితో ఎక్కువ సమయం గడిపితే ఆత్మకు బలం వస్తుంది. ఆత్మకు బలం పెరగాలి, శరీరం బలం తగ్గిపోవాలి. అప్పుడే మనము భక్తిలో నిలబడగలము. ఆమెన్ చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్లో భక్తులు చెప్పారు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. తిమోతన్న, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలి చెప్పాడు దేవుడు మనకి. ఎవరో వచ్చి మనకు సహాయం చేయరు. ఇప్పుడు దేవుడు నీకు నేర్పించాడు కదా తల్లా, జానపాలు నీకు నేర్పించాడు. ఇప్పుడు జానపాలన్నా, నీ విషయమై నువ్వే జాగ్రత్తగా ఉండాలి. షూలమ్మీతిలా నువ్వు మారాలంటే నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. యుద్ధమునకు సిద్ధపరచబడిన సైన్యం వలె రెడీగా ఉందంట షూలమ్మీతి. కత్తి దూసి రెడీగా పట్టుకో ఉంది. అసలు చూస్తే ఎలా ఉందో తెలుసా? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. అబ్బా, ఆ రూపం చూస్తే అది ఎట్టుందంటే యుద్ధానికి రెడీగా, ఆ వ్యూహములు తీరి, బారులు తీరి, ఒక్కొక్కరు ఆ అందం చూస్తుంటే ఆ సైన్యం ఎంత భీకరంగా ఉంటుందో. షూలమ్మీతి అంత అందంగా, అంత రెడీగా, ప్రతి దినము సాతానుతో, లోకంతో, శరీరంతో పోరాడుతూ, ఆత్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, దేవునితో సహవాసాన్ని పెంపొందించుకుంటూ, శరీరాన్ని నలగొట్టుకుంటూ, దేవుని కోసం నడుం కట్టుకొని ఒక పౌరుషంగా ప్రభు కోసం నమ్మకస్తురాలుగా సాగిపోతున్న ఈ షూలమ్మీతిని తప్ప దేవుడు ఇంకెవరిని ప్రేమిస్తాడు? నిన్నే ప్రభు ప్రేమిస్తాడు. అక్క ప్రార్థన చేసుకుందాం మనం. ఇక లాస్ట్ మాట, షూలమ్మీతిగా నువ్వు మారాలంతే. ఇక్కడ చాలామంది బిడ్డలు ఇప్పటికే భక్తి చేస్తున్నారక్క, మీరెవరు చేయట్లేదని నేను చెప్పడం లేదు, ఇంకా చేద్దాం. ఇప్పుడు కొంతవరకు చేస్తున్నాం, ఇంకా చేద్దాం. దయచేసి ఆత్మకి మీరు ఆరోగ్యం పెంచాలి. ఆత్మకు ఆరోగ్యం పెంచాలంటే యేసయ్యతో సమయం గడపాలక్క. యేసయ్యతో సమయం గడపాలనేది బలవంతంగా ఉండకూడదు, ఇష్టపూర్వకంగా. నువ్వు నిజంగా షూలమ్మీతివైతే మీ ప్రియుడెవరన్నా అన్నా? మనలో కొంతమంది, ఆ స్త్రీల గురించి నేను మాట్లాడను, పురుషుల సంగతి చెప్తా. ఇక్కడ కూర్చున్న చాలామంది దొంగలే. వయసులో ఖచ్చితంగా ఎవరో ఒకరితో ప్రేమలో పడే వచ్చి ఉంటారు చాలామంది. అన్న బాంధవ్యాన్ని దేవుడు దీవించను కాక, ఎంత చక్కగా చెప్తాడు. నాకు అట్లా సపోర్ట్ చేయాలా. అందరూ ప్రేమలో పడే వచ్చి ఉంటారు. సిటీలు రాసిన వాళ్ళు, లెటర్లు రాసిన అందరూ ఉన్నామేడ, అందరూ దొంగల మీద దొరికితే. అసలు ఆ మనిషి నీ కళ్ళకు కనబడకపోతే ఎంత బాధ ఉంటుంది? ఆ మనిషి కళ్ళకు కనబడకపోతే పిచ్చి కుక్క తిరుగుతుంటారు ఆ రోడ్ల మీద. ఆ మనిషి ఎప్పుడు బయటకు వస్తుందా, ఆ మనిషి ఎప్పుడు బయటకు వస్తుందా, నన్ను ప్రేమిస్తుందని చెప్పింది కదా, నన్ను ప్రేమించి చెప్పినప్పుడు ఇక్కడ నేను లాడ్ను వచ్చినాను కదా, ఎడిపోయింది మనిషి, ఏమనుకుంటుంది? ఏమ్మాయి ఈ మధ్య నేనంటే నీకు ప్రేమ పోయింది లేదు, నువ్వు ఎవడో చూసుకున్నావు, ఇక లేనిపోని మాటలు తిడతారు. ఇక
అసలు ఆమె ఇంక ఈయనకోసం రావాలా, ఇంక వీధిలోకి రావాలా, బయటికి రావాలా, కనబడుతుండాలా. ప్రేమలో పడితే ఇంక ఏరే మైండ్ ఉండదు, ఇంక మత్తు. భూ సంబంధమైన ప్రేమలోనే ఇంత మత్తుంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమించే స్త్రీవైతే, దేవుని ప్రేమించే పురుషుడివైతే దేవుడికి దగ్గర కూర్చోకుండా ఉండగలవన్నా నువ్వు అసలు? ఇప్పుడు చెప్పు, నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే అసలు ఒక్క అరగంట కూర్చోకుండా ఉండగలవా? నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు టైం దొరికితే వెళ్ళిపోతారు తల్లే. ఎక్కడికి? ప్రియుడి దగ్గరికి. ప్రియుడిని చూసుకోవాలి, ప్రియుడి ముఖాన్ని చూడాలి, ప్రియుడిని కలుసుకోవాలి, ప్రియుడితో మాట్లాడాలి, ప్రియుడు చెప్పే మాటలు వినాలి, ప్రియుడు బైబిల్లో ఏం చెప్పాడు వినాలి. అబ్బా, ఆయనతో ప్రేమలో కనబడితే అబ్బా ఆ రూటే వేరు. అనిల్ కుమార్ ఒక పాట రాశాడు దీని మీద. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. చూసారా, అది ఊరకే రావు ఆ పాటలన్నా. నిజంగా దేవుడితో ప్రేమలో పడితేనే ఆ పాటలు వస్తాయి. అనిల్ కుమార్ గారు మనలాగా డబ్బు లేనోడా, డబ్బు ఉండేవాడా? వేల కోట్లకు అధిపతిగా ఉన్న అనిల్ అన్న అంత ప్రేమలో ఎట్టబడగలిగాడంటే, అనిల్ అన్నకి డబ్బు మీద మైండ్ లేదు. అనిల్ అన్న ఆల్రెడీ ప్రేమలో పడిపోయాడు. అనిల్ అన్న షోలమితి లెక్కలో ఉన్నాడు అనమాట. అందుకు కదా వాళ్ళకి అట్ట దేవుడు దీవించేది. వాళ్ళనే కాదు, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు యేసునామంలో. మనకు వేల కోట్లు బళ్ళే, ఆ డబ్బు మనకు వదిలే, ఇచ్చినా ఈగిపోయినా దేవునికి స్తోత్రం. నువ్వు ప్రేమలో పడ్డావా లేదా చెప్పు ముందు. నువ్వు నిజంగా ఒకప్పుడు ఆ మనిషి ఇంకా లెటర్ రాయలేదే, ఆ మనిషి ఇంకా లెటర్ రాయలేదు, ఆ మనిషి ఇంకా లెటర్ రాయలేదే అని నేను ఎరికాగలేసాం కదా. ఇప్పుడు నీ ప్రియుడి కోసం నీకే తపన, నా ప్రియుడి ముఖం చూడాలి, తొందరగా వెళ్ళాలి. ఈరోజు ఇంకా ప్రార్థన చేయలేదు నేను. పాస్టర్ అప్పుడప్పుడు చెప్తుంటాను నాతోటి, ఏం పాస్టర్ టిఫిన్ తెస్తే ఇంకా తినట్లేదు నువ్వంటే, ప్రార్థన చేసుకొని తింటాలే, ప్రార్థన చేయకపోతే నాకు తినబుద్ధి పడదు, నువ్వు తినేసేయి, నీకు టిఫిన్ వేస్ట్ కాకూడదు, నీకు టైంకి తినాలా, నువ్వు తినేయి, నాకు ఇంకా ఉదయాన్ని ప్రార్థన చేసుకుని నాకు తృప్తి రాలా, నేను ప్రార్థన చేసుకొని తింటా అని 12 గంటలకు బ్రష్ చేస్తుంది. నాకు ఎంత మంచామో. నేను అప్పటికి మొత్తం ఫుల్, నేను ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా, నా ఒక మాట చెప్పాలంటే, ప్రియుడితో మాట్లాడడానికి పాస్టర్ నాకంటే ముందు ఉంటుంది. ఒప్పుకోవాలి కదా, మనం టైంకి తినేస్తాం, మన శరీరానికి ఏ లోటు చేయం అసలు. శరీరం నలగొట్టేది మనకు తెలియదు. ప్రార్థన చేసుకున్న తర్వాతే, దేవుడితో మాట్లాడిన తర్వాతే కొంతమంది భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు. ప్రార్థన కానీ చేయకపోతే కొంతమంది భోజనం కూడా తినరన్నా. ఎందుకు తినట్లేదన్నా మీరంటే, ప్రార్థన చేయకపోతే తినకూడదు అనుకున్నాను బ్రదర్, నేను దేవుడు తీర్మానం చేసుకున్నాను, ఈ రోజు నేను లేకపోయా, ఈ పూట నాకు భోజనం వద్దు, లేకపోతే ప్రార్థన చేసిన తర్వాతే నేను తింటా. పనులకు పోయే వాళ్ళకి, ఉద్యోగ వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నీకు ఇబ్బంది అని అనిపించకూడదంటే నువ్వు ప్రేమలో పడాలా. ఎవరితోటి? సొలొమోనుతో మనం ప్రేమలో పడాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారితో ప్రేమలో పడాలి. తల్లే, నువ్వు ఆయన ప్రేమించకపోయినా ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చి ప్రేమించిన మాట వాస్తవం. ఆల్రెడీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ప్రేమలో ఉన్నాడు ఆయన. నీ ప్రేమ కావాలి ఆయనకి, నువ్వు ఆయన ప్రేమించాలి. షూలమ్మితి వలె శరీరం నలగొట్టుకుంటూ నమ్మకంగా ప్రభు పాదాల దగ్గర గడిపి ఆయన కోసం రోషంగా బతను ఒక్క మాట ఇస్తే నీ ప్రియుడు సంతోషంగా పరలోకం వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి దేవునికి మహిమ కలుగును గాక. మాట ఇద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక.